సిఎస్ఆర్ కాడికి కూడా పోయినా మేడం. ఇంక నేను యువతకి కలెక్టర్ జేసీ కాడికి పోయి 12 వేసుకొని సార్ నమస్తే సార్ నీ కాలు పట్టుకుంటారు. ఈ 12 వాళ్ళు 10 మాట్లాడుతున్నారు రోజు కట్టాలి. పెద్దయ్య మీకు న్యాయం జరుగుతుంది, హంతకులకు శిక్ష పడుతుంది. పెద్దయ్య నేను ఎంపీ అవుతా. ఇది బాగా సంతోషం మేడం కాదల్ల, కానీ నా దృష్టిలో ఎందుకు ఇంత సిచ్యువేషన్ నేనుంటా. పెద్దయ్య లేదు, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ముగ్గురు బిడ్డలు ఎక్కడనే కానిపోకుండా చదివించుకొని ఏదో బతుకుదాంలే అని నేను అనుకునే మేడం. తల్లి ధైర్యంగా ఉండాలి పెద్దయ్య, ప్లీజ్ ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండండి, నేను నిలబడతా, నేనుంటా. ఈడ కూర్చో తల్లి, తల్లి ఈడ కూర్చో తల్లి, తల్లి ఈడ కూర్చో తల్లి, మా తల్లి. ఎందుకని అంటే అంత మహానుభావుడు. నేను ఎంపీ అయితే నీకు అండగా నిలబడతా మేడం. అది కాదన్న మేడం, ఏం చేయాలి? ధైర్యంగా ఉండండి. సుబ్రాట్ గారు ఎందుకు చెప్పింది కదా, ఆమె రాజశేఖర్ కూతురు కదా, రాజశేఖర్ చేస్తాడు కదా, ఆమె కూడా చేస్తాను. జనరల్ ఆడేసి నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం. నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం. వైఎస్ఆర్ ఆశయాలు నిజం, ఆ ఆశయాల బాట నడక నిజం. వెనుదిరుగని ఆ ధైర్యం నిజం, ముక్కులాంటి నీ గుండె నిజం. సంక్షేమ పరిపాలన నిజం, నీకేసే ప్రతి ఓటు నిజం. నిజమే అది తుది విజయం నిజం. భూములు ఎక్కడికి పోనీయండి, ఈ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తా. అమ్మా మీరు ధైర్యంగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ తల్లి, నష్టం గుర్తుకు ఓటేయండి. అమ్మా ధైర్యంగా ఉండాలమ్మా, ధైర్యంగా ఉండాలి. పట్టదమ్మా వాళ్ళకి శిక్ష పడుతుంది. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. మళ్ళీ వస్తా నేను, మళ్ళీ వస్తాను, మళ్ళీ వస్తాను. ధైర్యంగా